నేషనల్ క్రష్ రష్మిక మందన బర్త్డే సందర్భంగా ఆదిరిపోయే ట్రీట్ ఇచ్చారు పుష్ప యూనిట్. తాజాగా పుష్ప 2 నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. పాలమ్ముకునే శ్రీవల్లి కాస్త ఇప్పుడు ఎంతో చక్కగా రిచెస్ట్ పర్సన్గా పట్టుచీరతో అలాగే ఒంటి నిండా నగలతో మెరిసిపోయేటువంటి దగదగలాడే ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేశారు. సో ఈ ఫోటోని చూసి పుష్ప గారి రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందా అనేది మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో తాజాగా లుక్ని రిలీజ్ చేశారు. అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రష్మిక క్యారెక్టర్ ఎలా పెరుగుతుందనే అంచనాలు కూడా పెంచేస్తుంది. రష్మిక మందన నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ని దీనికోసం కేటాయించారు. దీనికి ఫస్ట్ పార్ట్గా వచ్చిన పుష్ప 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన దానికి ఇప్పుడు సీక్వెల్గా రాబోతోంది. అల్లు అర్జున్కి పాన్ ఇండియా ఇమేజే కాదు, ఏకంగా ఆయనకి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టిన చిత్రం. ఇప్పుడు 350 కోట్లకు పైగా వసూలు రాబట్టేసింది. పుష్ప సిరీస్లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ రోల్ చేస్తున్నటువంటి ఒక సంగతి తెలిసిందే. ఎర్రచందనం చెట్లు నరికే కూలీగా వెళ్ళిన పుష్ప స్మగ్లింగ్ మాఫియాకే హెడ్గా ఎదుగుతాడు. పుష్ప పార్ట్ 1లో రష్మిక మందన చేసిన శ్రీవల్లి డీ గ్లామర్ రోల్. పాలమ్ముకునే అమ్మాయిగా చాలా సింపుల్గా ఉంటుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ డాన్ పుష్పరాజ్ని పెళ్లి చేసుకున్న శ్రీవల్లి గెటప్ సెటప్ మార్చేసింది. ఇది తెలియజేసేలా పుష్ప 2 నుంచి రష్మిక మందన లుక్ అయితే ఉంది. పేద అమ్మాయి కాస్త డాన్ భారీగా మారిపోయింది. ఈ క్రమంలో పట్టుచీర ఒంటి నిండా నగలతో రష్మిక మందనని పరిచయం చేశారు. సో ఇప్పుడు చాలా కొత్తగాను బ్యూటిఫుల్గాను ఉంది. ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది. పుష్ప 2 ఆగస్ట్ 15న మొత్తం 5 భాషల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. దాదాపు 1000 కోట్ల టార్గెట్గా పుష్ప 2 వస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక కూడా తన కెరియర్లో ఫుల్ స్వింగ్లో ఉంది. గతేడాది యానిమల్ సినిమాతో ఏకంగా నార్త్ ఇండియాలోనే మరి హిందీ వాళ్ళతో సైతం సూపర్ హిట్ అనిపించేసుకుని బ్లాక్ బస్టర్ కొట్టేసింది. యానిమల్ సినిమా అయితే దాదాపు 1000 కోట్ల దాకా రీచ్ అయిందని సమాచారం. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా మరి వేరే లెవెల్లో హిట్ అయింది. పుష్ప 2తో పాటు రష్మిక రైన్బో, గర్ల్ ఫ్రెండ్ టైటిల్తో 2 లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. మొత్తానికి బర్త్డే బేబీకి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీవల్లితో మరొకసారి పుష్ప 2లో అద్దరగొట్టేస్తుందని అయితే అభిమానులు కోరుకుంటున్నారు.